నమస్తే. వెల్కమ్ బ్యాక్. వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆయన ప్రెస్ మీట్‌కి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో గమ్మత్తుగా చాలా విచిత్రంగా హల్చల్ నడుస్తుంది. అంటే ఇది అతిశయోక్తిగా చెప్పట్లేదు. లేనిది ఉన్నట్లుగా కల్పించి కూడా చెప్పట్లేదు. ఆయన ప్రెస్ మీట్‌లో కూటమి ప్రభుత్వాన్ని అంటే ఇరకాటంలో పెడదాము, లేదంటే విమర్శిద్దాము, మన మనుగడ కాపాడుకుందాము, నెక్స్ట్ ఎలక్షన్స్‌కి మనమంటూ పోటీ చేయాలి అంటే మన పేరు గుర్తుండాలి అనే కాన్సెప్ట్‌లో మాట్లాడుతున్న కొంతమంది మేధావుల లిస్ట్‌లో ఈయన చేరకుండా డిఫరెంట్‌గా మాట్లాడాడు. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఎప్పుడు నోరు తెరిచినా కూటమి ప్రభుత్వం మీద మాట్లాడుతుంటారు. ఎస్పెషల్లీ పయ్యావుల కేశవ్ గారిని టార్గెట్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన మీద గెలిచడం, లేకపోతే ఆయన చేతులు ఇప్పుడు ఓడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. అయితే ఈ విశ్వేశ్వరరెడ్డి గారి రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో హంద్రినీవా ఏదైతే కాలువకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చాకే పనులు జరగడం కానీ, ఉమ్మడి అనంతపూర్ డిస్టిక్కి సంబంధించి కూటమి ప్రభుత్వంలో డెవలపింగ్ సంబంధించి కానీ మాట్లాడుతున్నప్పుడు ఏ ఛానల్ అయితే వాటి కోసమే పనిచేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే హల్చల్ చేస్తూ, ఒకవేళ వాళ్ళు బయటకు వస్తే చంటి పిల్ల కూడా అన్నా నాకు అదేంటి అమ్మ ఒడి నాకు రాలేదని చెప్పి 5-6 ఏళ్ళ పిల్ల ఏడుస్తూ అడుగుతుందా? అంటే ఒక రకమైన స్క్రిప్ట్ రెడీ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించి చుట్టూ 3 కెమెరాలు పెట్టి షార్ట్స్ ఒకేసారి, అంటే మళ్ళీ షార్ట్స్ తీయలేరు కదా. సినిమా అనుకోండి, టేక్ 1 టేక్ 2 షార్ట్ ఓకే అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇది అలా కాదు, లైవ్లో వచ్చేలా చేయాలి కాబట్టి రెడీగా క్యాప్చర్ కోసం 3-4 కెమెరాలు పెట్టి చేసి హల్చల్ చేసుకోవడం వైకాపా యొక్క ఆనవాయితీగా మనం చాలా సందర్భాల్లో చూసాం. గతంలో ఒక పాప అది అమ్మ దీవెన అమ్మ ఒడి ఏదో సంథింగ్. అలాగే ఇక్కడ కూడా ఈయన ఏదో మాట్లాడదాం అనుకున్న టైంకి కూటమి ప్రభుత్వము హంద్రినీవా మీద తీసుకుంటున్న శ్రద్ధ కానీ, అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఉరవకొండ కానీ, లేదంటే అదెవరు కేతిరెడ్డి గారి నియోజకవర్గం అది కానీ, లేదంటే హిందూపురం కానీ, వీటన్నిటికి సంబంధించి ఏదైతే ఒక్కొక్క శాఖకు సంబంధించి ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నారో ఇక్కడ వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. డైజెస్ట్ చేసుకోవడమే కాకుండా ఇది అధిష్టానం వరకు తీసుకెళ్ళాలి. అధిష్టానంకి తీసుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు తీసుకెళ్ళి, లేదు మనం ఇలా పని చేయాలి, ఇలా చెయ్యాలి, ఇలా పనిచేస్తూ ముందుకెళ్తేనే కూటమి ప్రభుత్వం మనం ధీటుగా ఎదుర్కోగలుగుతాం అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? లేదు. ఒకవేళ చెప్పినా అధిష్టానం వినదు. ఎంతసేపు నేను కూర్చున్నానా, నా మొహం పెడితే ఎవడైనా గెలిచేస్తాడు, పైగా నేను బటన్ నొక్కితే అందరికీ చిల్లర పడిపోవాలి. ఇలాగే ఉంటారు వాళ్ళు. నేను ఎప్పుడు రాజుని, ఎంపరర్, చక్రవర్తిలా ఉంటాను, అందరూ అలాగా, మీరందరూ సామంతరాజులాగా, ప్రజలందరూ కూడా బానిసల్లాగా బతికేయాలి. ఇదే కాన్సెప్ట్ కదా. ఎవరు వింటారు? గతంలో ఇదే కేతిరెడ్డి గారు చాలా సందర్భాల్లో ఇండైరెక్ట్గా కొంతమందికి ఇచ్చిన పాడ్కాస్ట్లో దాన్ని ఏమంటారంటే అవ్వ పేరే ముసలమ్మ అని సామెతం తెలుగులో. ఆమెను డైరెక్ట్గా అవ్వ అని అనలేక ముసలమ్మ అనే కోణంలో చెప్పారు కేతిరెడ్డి గారు. మనం చూసాం. దాని గురించి రకరకాల కోణాల్లో చాలామంది అనలిస్టులు ఎవరికి అర్థమైన రీతిలో వాళ్ళు కేతిరెడ్డి గారు వాస్తవం మాట్లాడారు. అంతకుముందు కరణం ధర్మశ్రీ గారు కానీ, మొట్టమొదటిసారిగా ఈ నినాదం ఇండైరెక్ట్గా ఎత్తుకున్న రాజానగరం మాజీ ఎమ్మెల్యే రాజా గారు కానీ, వీళ్ళందరూ చెప్తుంటే కొంతమంది ఊవనలేక ఆనలేక వాళ్ళ రాజకీయాలు వదిలేసి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ సైలెంట్ అయిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏం చెప్పలే. ఎందుకు? గత 5 ఏళ్లలో ఏం జరిగింది? ఏమీ జరగలే. బటన్ నొక్కామా, 1,90,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసాము అని చెప్తున్నారు అంతే. అదొక్కటే వాళ్ళు చేసిన పని. ఇంకేం చేశారు? ఇదేంటి సచివాలయాలు పెట్టాము, ఇది చేశాము. మరి ఎందుకు వాళ్ళకి జీవో పాస్ చేసి అలా చేయలేకపోయారు? వాళ్ళని గూఢాచారులుగాను వీళ్ళ ఏజెంట్లుగాను వాడుకోవాలని చూశారు కాబట్టే వాళ్ళకి ఫిక్స్డ్గా గవర్నమెంట్ జాబ్లా చేయలేదు, రిక్రూట్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ, లేదు కూటమి ప్రభుత్వం ఇలా కొన్ని మంచి పనులు చేస్తోంది కాబట్టే దానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు అనే కోణంలో చెప్తున్నసరికి పక్కనే కేతిరెడ్డి గారి మొహం ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా లైవ్లో అంతవరకు వచ్చిందని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈయన ఇలా మాట్లాడడం విషయంలో ఎవరేం చెప్పగలరు? సొంత ఛానల్లోనూ లైవ్ కట్ చేశారు. జనరల్గా ఆ పర్టికులర్ ఛానల్లో ప్రభుత్వం ఏదున్నా, ప్రభుత్వం నచ్చినా నచ్చకపోయినా
అధినేత లేకపోతే నాయకుడు, అసెంబ్లీకి నాయకుడు ఎవరు? అసెంబ్లీ సభాపతి స్పీకరు, సభానాయకుడు ముఖ్యమంత్రే. సభానాయకుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడినా లేకపోతే ఏం చర్య తీసుకున్నా, ఏ చొరవ తీసుకున్నా అవన్నీ కనీసం న్యూస్ ఎలిమెంట్గా ఒక చిన్న ఆర్టికల్ అని వెయ్యరు. అవసరం లేదు ఆ లైవ్ మా వాళ్ళు ఎక్కడెక్కడ ప్రభుత్వాన్ని తిడుతున్నారు ఆ లైవ్ వేసుకుంటాం అనే కోణంలో చాలా వరకు అలా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అదే నడుస్తుంది. మరి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎలా వస్తుందో, అది పర్టికులర్గా వాళ్ళ ఛానల్స్కి ఎలా నడుస్తున్నాయి అనేది తెలీదు. మేబీ వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ ఛానల్స్కి ఆదాయం కోసము ఆ డెడికేటెడ్గా ఉన్న వాళ్ళు చూస్తే చూడొచ్చేమో. సో ఎప్పుడైతే విశ్వేశ్వరరెడ్డి గారు ఇలా మాట్లాడారో అక్కడ కేతిరెడ్డి గారి ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. వెంటనే లైవ్ ఆపేశారు. వాళ్ళు సోషల్ మీడియాలో విశ్వేశ్వరరెడ్డి గారి ఫోటో కూడా తీసేశారు. అంటే ఏమండి, అబద్ధాన్ని ఎక్కువ రోజులు ఎక్కువసేపు దాచి ఉంచలేము. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఫ్లోలో వచ్చేస్తుంది. గతంలో ఇదే హంద్రీనేవా కోసం వెనక నుంచి ట్యాంకర్లతో నీరు వేసి అక్కడ నీరు వచ్చినట్టుగా చూపించారు. నెక్స్ట్ డే నెక్స్ట్ మినిట్ డ్రై అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16లోనే కృష్ణా గోదావరి డెల్టాని కలిపే ప్రయత్నం చేశారు, కలిపి చూపించారు. అది ఆ తర్వాత పోలవరంకి సంబంధించి 70% పనులు పూర్తయితే గడిచిన 5 ఏళ్లలో కేవలం 2% పనులు మాత్రమే అయ్యాయి. 2 కూడా కాదు, 1.7 ఎంతో క్యాలిక్యులేషన్ ప్రకారం. పాత వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్లు మళ్ళీ క్యాన్సిల్ చేసి కొత్త టెండర్లు పిలిచి ఏంటిది? నాకు తెలిసిన మిత్రుడు వాళ్ళ ఫాదరో బాబాయో ఇట్లాగే ఒక ఏఈడిగా ఉండి సూపరింట్ ఇంజనీర్గా ఉంటాడంటే 3-4 జిల్లాలకి అధినేతగా. వాళ్ళు టెండర్లు పిలిస్తే ఈ ఆర్ఎన్బి కానీ ఇరిగేషన్ కానీ ఒక్క కాంట్రాక్ట్ రావట్లేదట. బాబు ముందు మా పెండింగ్ క్లియర్ చేయండి, అప్పుడు మేము వస్తాం. ఎలా వస్తారు? ఇలాగ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత అన్ని వర్గాల నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడిప్పుడుగా ఇండైరెక్ట్గా కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు, విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు ఓపెన్ అవుతుంటే దానికి ఇంకేం లైవ్ ఇస్తారు? గతంలో నెల్లూరుకు ఇచ్చిన సభలో కూడా ఎవరు నాయకులు రాలేదు. తిరుపతిలో వచ్చిన దానికి సంబంధించి ఇక గ్రీన్ మ్యాట్ వేసి చూపించుకున్నారు. చాలా స్టోరీలు జరిగాయి కదా ఇవన్నీ కూడా. ఇంకెంతకని కవర్ చేస్తారు? ఖచ్చితంగా పని చేసే వాళ్ళకి, పని చేసి చూపించి అభివృద్ధి చూపించిన వాళ్ళకి, అన్ని రంగాల్లో ప్రజలకి ఉపయోగమైన మౌలిక సదుపాయాలు కల్పించిన వాళ్ళకే ఇవాళ రేపు ఓటేయట్లేదే. మీరు ఏదీ చేయలేదు. ఆఖరికి ఆ స్ట్రాటజిక్గా చేసిన ప్రశాంత్ కిషోర్ గారు లాంటి వాళ్ళు కూడా చెప్పారట, బాబు మీరు అస్సలు పట్టించుకోవట్లేదు, కనీసం ముందు రోడ్లైన వేయండి, ముందు మౌలిక సదుపాయాలు చూడండి, అలా అయితే నేను నెక్స్ట్ పాలిటిక్స్కి వెళ్ళగలం, లేదంటే నేను ఇది బేర్ చేయలేని కూడా చెప్పాడంట ఆయన. నేను మనం బటన్ నొక్కాం, చిల్లర తీసుకున్నారు, మనకు తప్ప ఎవడికే. సో ఓటుకి నోటు కింద మనం ఇండైరెక్ట్గా ఇలా ఇచ్చేసాం, మనకే వేస్తారు అనే కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోవడం ఇలా తయారైంది. సో 29 ఎలక్షన్స్ వచ్చేలాగా ఉంటే అంతవరకు ఎంతమంది నాయకులు ఉంటారో, కనీసం పోటీ చేయడానికి నాయకులే కరువయ్యే పరిస్థితి వైకాపాలో కనిపిస్తుంది అన్నది ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది.